ఫ్రెండ్స్, మనం మొన్న ఒక వీడియో ఒకటి ఇచ్చాము. ఎస్సాకారం దగ్గర ప్రొటెక్షన్కి సంబంధించిన చర్యలు చేస్తున్నారు అనేది ఒక వీడియో చేసాం కదా. అది కూడా అత్యంత భద్రతతో కూడిన చర్యలు చేస్తున్నారు, స్లోప్ అనేది కారిపోకుండా ఉండాలి అనే దానికోసం. అసలు ఆ పనులు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి ఏంటనేది డీటెయిల్గా చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. దాంతోపాటు అంతకుముందు ఉన్న ఏదైతే మనకి భద్రతా చర్యల కోసం ఒక ఇనుప రాడ్తో హైట్లో ఒకటి పెట్టారు కదా, అవి తీసేశారు. వారి స్థానంలో ఏం పెట్టారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొంచెం బండి మీద వెళ్తూ స్లోప్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను, అటు నుంచి వచ్చేటప్పుడు కూడా చూపిస్తాను. ఒకసారి మీరు ఈ సైడు ఐరన్ రాడ్స్ చూడండి. ఇవి ఎక్కువగా మనకి హైవేల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే హైవేల మీద మినిమం స్పీడు 100 నుంచి 200 స్పీడ్ కూడా వెళ్తూ ఉంటాయి వెహికల్స్. అలాంటి వాటి దగ్గర మలుపులు ఉన్నప్పుడు ఇలాంటి హై క్వాలిటీ హై సెక్యూరిటీ సంబంధించిన వాటిని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, సేమ్ మన సీడ్ యాక్సెస్ రోడ్లో కూడా మినిమం 80 స్పీడ్ లిమిట్ ఉంటుంది. దానికి సంబంధించి టర్నింగ్ అనేది 80 స్పీడ్ లిమిట్లో ఉంటే కొంచెం ప్రమాదాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం స్లోప్ దగ్గర ఐరన్కి సంబంధించిన రోప్ వేకి సంబంధించి వేస్తూ ఉన్నారు. చూడండి మీరు, ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారు. అలాగే ఇదిగోండి చూడండి, మనకి స్లోప్ ప్రొటెక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. మేము 3-4 రోజుల క్రితం స్లోప్ ప్రొటెక్షన్కి సంబంధించి పనులు చేస్తూ ఉన్నారనేది మీకు క్లియర్గా నేను వీడియోలో చూపించాను కదా. ఆ ప్రొటెక్షన్ పని అనేది ఎక్కడ వరకు వచ్చిందనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు ఈ సంబంధించి ఏదైతే ప్రొటెక్షన్కి సంబంధించి అంతకుముందు ఉన్నాయైతే పాతవి మొత్తం తీశారు. ఇప్పుడు స్లో ప్రొటెక్షన్కి సంబంధించి పనులు చూడొచ్చు మీరు. ఇదిగోండి, అప్పుడు బ్లాక్ మనకి వేసాం కదా, ఇదిగోండి ఈ బ్లాక్ అన్నమాట. ఇవి స్లో ప్రొడక్షన్కి సంబంధించి ఇవ్వండి. స్లో ప్రొడక్షన్కి సంబంధించి అక్కడి నుంచి మనం స్టార్టింగ్ మొన్న చేసిన వీడియో దగ్గర నుంచి ఇవ్వండి ఎక్కడ దాకా వేశారు అంటే స్టీల్ బ్రిడ్జి, కొండవీటి వాగుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జి ఏదైతే ఉందో అక్కడ వరకు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ఐరన్ చూశారు కదా మీరు, వీటన్నిటికీ కూడా ఐరన్ ఆడితోనో రోప్స్తోనో కట్టి చేస్తారన్నమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఫ్రెష్గా వేసింది, ఇది ఫ్రెష్గా వేసింది, ఇది ఇదంతా ఫ్రెష్గా వేసింది. బ్లాక్ చూశారు కదా, అట్లాగా ఈ స్లోప్ అనేది కారిపోకుండా ఆ బ్లాక్ అట్లా వేస్తారు. దాంట్లో మధ్యలో మనకి కంకర అనేది వేసి నీట్గా స్లోప్ చేస్తున్నారు అన్నమాట. వాటర్ పడినా కిందకి కారిపోయే విధంగా అనమాట. కింద కూడా ఒక గట్టు లాంటిది పెద్దది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది ఏర్పాటు చేసి దాని దగ్గర వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఇటు సైడ్ వేస్తూ ఉన్నారు కదా, మరి అటు సైడ్ ఏం చేస్తున్నారు అనేది వర్క్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, అది ఎస్ టర్నింగు. ఇటు సైపు స్లోప్కి కూడా రెడీ చేస్తున్నారు. ఇటు కూడా అలాగే నిర్మాణం చేస్తూ ఉంటున్నారు. అంటే స్లోప్ అనేది కిందకి కారిపోకుండా ఉండటం కోసం అనమాట. ఇదిగోండి, అవి ఇందాక మనం ఐరన్ చూసాం కదా, ఆ ఐరన్వి కిందకు హోల్స్ వేసి కంకర వేసి చాలా స్ట్రాంగ్గా వేయడం కోసం ఇదిగోండి ఆ మిషనరీ, ఆ ట్రాక్టర్ సంబంధించి అది కిందకి భూమి లోపలికి హోల్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట.
దానికోసం చేస్తూ ఉన్నారు. మీకు స్వయంగా నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు అక్కడ మార్క్ చేశారు కదా కార్మికులు, మార్క్ చేసిన తర్వాత అలాగా వేస్తారన్నమాట. ఇప్పుడు చూసారా స్లోప్ ఎలా ఇదవుతుందో, చిన్న వైబ్రేషన్ వస్తేనే స్లోప్ అనేది అలా కారిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకనే అలా కారిపోకుండా ఉండటం కోసం స్లో ప్రొటెక్షన్ టెక్నాలజీ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. స్లో ప్రొటెక్షన్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. ఈ గుంత అనేది ఎందుకు తీస్తున్నారు అంటే, ఇందాక మనం చూపించాం కదా ఐరన్కి సంబంధించిన ఇది, ఆ ఐరన్కి సంబంధించినవి దీంట్లో వేసేసి అవి ప్రొటెక్షన్గా వేస్తారన్నమాట. మీకు అది చూపించడం కోసమే కొంచెం లాంగ్గా చేస్తూ ఉన్నాను. హోల్ అనేది హోల్ అలా అది తిప్పేస్తుంది. హోల్ చూసారా అలా పడిపోతుంది హోల్ అది. హోల్ అనేది అట్లా మా తాత సహాయంతో అలాగా వేస్తారన్నమాట. రెండు పక్కల అలా వేసుకుంటూ వస్తున్నారు ప్రొటెక్షన్ కోసం. ప్రొటెక్షన్ కోసం ఇవి ఇక్కడ చూసారు, ఇందాక హోల్ వేసారు చూసారా, అది ఎందుకోసం అంటే ఇగో ఈ ఐరన్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ స్టేబుల్గా వేస్తారనమాట. స్టేబుల్గా అలా వేసి స్టేబుల్గా వేస్తారు. అట్లా స్టేబుల్గా ఉంటుంది. దానికి చుట్టూ రోప్ లాంటిది కానీ ఐరన్ స్టీల్ లాంటిది కానీ వేస్తారు. అలా వేసి మొత్తం అంతా ప్రొటెక్షన్ అన్నమాట. ఇదంతా ఎస్ఆర్ రింగ్ ఆకారంలో ప్రమాదాలు జరగకుండా, అలాగే స్లోప్ అనేది కిందకి జారిపోకుండా ఉండటం కోసం ఈ స్లోప్ ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉన్నారు నిర్మాణ సంస్థ. మొత్తం ముందు ఇవంతా కూడా బ్లాక్ కలర్ ఏవైతే ఉన్నాయో ఇవ్వండి, ముందు బ్లాక్ కలర్ చూపిస్తాను మీకు ఒకసారి. ఇవన్నీ కూడా ముందు స్లోప్ మీద వేస్తున్నారు. వేసిన తర్వాత కాంక్రీట్ అనేది దాని లోపల పోస్తున్నారు. పోసేసిన తర్వాత ఇగోండి ఇట్లా రాడ్లు గిడ్లు అని పెట్టేసి నీట్గా ఇలాగండి క్యూరింగ్ చేస్తారు. దీని అంతా క్యూరింగ్ చేసిన తర్వాత ఇలా ఐరన్ రాడ్స్ అనేవి స్లో ప్రొటెక్షన్ కోసం ఇలా చేస్తారన్నమాట. ఇది ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఆ స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఈ స్టీల్ బ్రిడ్జ్ వరకు ఏదైతే ఎస్ ఆకారంలో వంపు ఉందో ఆ వంపుకు సంబంధించిన అప్డేట్ పనులు అయితే ఇవి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు అందిస్తూనే ఉంటాము. ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రులారా. జై హింద్. పైన చూపిద్దాం అంటావా? कितना आ जाएगा? यहाँ दूरी में कुछ लगता है।
వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.